హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని అన్నారు పండ్ల వ్యాపారస్తులు. విజయవాడలో భేటీ అయిన పండ్ల వ్యాపారులు తాము రసాయనాలను ఉపయోగించడం లేదని వివరణ ఇచ్చారు. కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే పండ్లు కుళ్లిపోతాయని, తమకు జనం ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు వ్యాపారస్తులు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వాటిని మాత్రమే అమ్ముతున్నామని చెప్పారు. భారతదేశంలో వివిధ రాష్ట్రములలో అనగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి యాపిల్ పండ్లు, మహారాష్ట్ర నుండి దానిమ్మ పండ్లు, కిస్మిస్ పండ్లు, కమలా ఫలములు, కర్ణాటక నుండి నల్ల ద్రాక్ష, కేరళ నుండి పైనాపిల్ మరియు ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల నుండి బత్తాయి పండ్లు, ఆయా ప్రాంతాల రైతుల వద్ద నుండి వచ్చు సరుకులు అనగా పండ్లు మేము ఈ మార్కెట్లో విక్రయించడం జరుగుతుందండి. ఈ పండ్లలో మేము ఏ విధమైన అనగా రవాణా సమయంలో కానీ, దిగుమతి సమయంలో కానీ, అమ్మకం సమయంలో కానీ ఏ విధమైన హానికరమైన పదార్థాలు ఉపయోగించడం లేదు. టీవీ మరియు దినపత్రికల్లో వస్తున్న వార్తల వలన పండ్ల వినియోగదారులు ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన నివృత్తి చేయడానికి టీవీ మరియు పత్రికాముఖంగా పండ్ల వినియోగదారులకు మేము వివరణ ఇచ్చే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం